అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టి. సుప్రీం సిక్స్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రకాష్ రాజ్ ఇతని గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకోవాలని అనుకుంటే ప్రతిరోజు కూడా అనునిత్యం ఏదో ఒక వివాదం ప్రకాష్ రాజ్ సృష్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతను ఏదో ఒక రూపంగా తన మాటలు విసురుతూ ఉన్నాడు. దానిలో భాగంగా రావణ్ అలియాస్ జోసెఫ్ విజయ్, అతని పేరు జోసెఫ్ అట. ఆ జోసెఫ్ అనే అతను రావణ్ ఏదైతే ప్రభుత్వం మరి పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అతని మీద కేసులు ఉన్నాయో దీనిపై స్పందిస్తూ అతను రోజుకొక వీడియోని రిలీజ్ చేస్తాడు. రామాయణాన్ని మహాభారతాన్ని కించపరుస్తూ సనాతన ధర్మాన్ని అని ఒక వర్ణించలేని విధంగా మాట్లాడిన, జుగుప్సాకరంగా మాట్లాడిన రావణ్ అనే వ్యక్తిని వెనకేసి వస్తూ మరి ప్రకాష్ రాజ్ మాట్లాడే వ్యాఖ్యలు దారుణాతి దారుణంగా ఉన్నాయి. అంతేకాదు తాను ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడు. ఏంటంటే మీరు ఈ రకంగా చేస్తున్నారు గేమ్ అని అంటున్నాడు. అంటే ఇది ఒక గేమ్ లాగా కనబడుతుంది అతనికి. సనాతన ధర్మాన్ని ఈ రకంగా మాట్లాడేవాడిని గేమ్ లాగా మాట్లాడుతున్నాడు. 4 కేసుల్లో కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు ఈ రకంగా చేస్తారా అంటూ తను మాట్లాడిన మాటను ఒకసారి విందాం మనం. తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిల్ ఇస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎవరు దిగజారారు ప్రకాష్ రాజ్ గారు? ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. గేమ్ ఎవరు స్టార్ట్ చేశాడు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కదా స్టార్ట్ చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేత కదా మీరు అనుకున్న సోకాల్డ్ ఒక రాజకీయ పార్టీ కానీ ఎవరన్నా స్టార్ట్ చేయించింది. గేమ్ ఎవరు స్టార్ట్ చేశాడు? మీరు అనుకున్నట్టు ఇది గేమే అయితే ఎవరు ముగిస్తారు? ప్రజలే ముగిస్తారు. మీరు చెప్పిందే. మీకు ఇంకా భారతదేశంలో ఇలా ఉండి మాట్లాడుతున్నందుకు దేశద్రోహులుగా మీరందరూ ఉన్నారు. ఈ రకంగా దేశద్రోహులుగా ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలకని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే మరి ప్రకాష్ రాజ్ గారికి మళ్ళీ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని బండ్ల గణేష్ గారు. రాత్రంతా తాగుతావు, పొద్దున్నే వాగుతావు, ఏంటయ్యా నీతో ఉపయోగం, ఏం బతుకురా నీది అన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ అయితే వైరల్గా మారిన పరిస్థితి. మరి ఒకసారి దాని గురించి చదువుదాం. ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి చదువుదాం. ఏపీ కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్తో పాటు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఓ యూట్యూబర్, అంటే ఎవరో కాదు, రావణ్ అలియాస్ జోసెఫ్ యూట్యూబర్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కోర్టు 4 సార్లు బెయిల్ ఇచ్చినా కావాలనే ఉపా సెక్షన్ పెట్టారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ గేమ్ ఆన్ అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, నీకు వేరే పని లేదురా అంటూ పర్సనల్ అటాక్కు దిగారు. ఎక్స్ వేదికగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బండ్ల గణేష్ గారే కాదు, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా ఇదిగానే ఉంది అన్న ఆశ్చర్యపోవసరం లేదు. ప్రకాష్ రాజ్ గారు మీరు గొప్ప యాక్టర్ అవ్వచ్చు, కానీ
మీరు మీ వలన దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. దేశంలో మీరుంటూ దేశాన్ని గౌరవించండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ దేశంతో నాకు పని లేదు, దేశాన్ని నేను గౌరవించను అని చెప్పిన మరి రావణ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏమనుకోవాలి? ఇదే రావణు, అతను రావణ్ అని పేరు పెట్టుకున్నాడు కానీ తను ఏదో ఆపోజిట్గా ఉంటుంది దేవతలకు అన్నట్టుగా పెట్టుకున్నాడు. కానీ ఆ రావణాసురుడు కూడా పరమశివ భక్తుడు. పొట్లో ఉన్న పేగులను బయటికి తీసి రుద్రవీణ మోగించి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి దాన్ని మర్చిపోయి నువ్వు రావణ్ అనేదో పేరు పెట్టుకుని నీ పేరు నీ యొక్క మతాన్ని చెప్పుకోలేని దరిద్రమైన స్థితిలో ఉన్న నువ్వు ఈ రోజున హిందువుల్ని గాయపరిచేటట్టు, హిందువుల మనోభావాన్ని దెబ్బతినేసినట్టు మాట్లాడిన రావణ్ని అరెస్ట్ చేస్తే మరి ఈ రోజున ఏం మాట్లాడతారండి ప్రకాష్ రాజ్ గారు? మీరు గేమ్ అని అంటారు. చూద్దాం గేమ్ మొదలు పెట్టేది ఎవడో, ఆడేది ఎవడు, ఆడించేది ఎవడో అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలో బాగా తెలుసు. కాబట్టి మీలాంటి వాళ్ళ వలన భారతదేశానికి ఏమాత్రం ఉపయోగం లేదు, దానిలో శూన్యం. మీకు ఏమాత్రం ఉపయోగం లేదు మీలాంటి వాళ్ళ వలన. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు మీరు ఇట్లా ట్వీట్లు చేస్తూ వీడియోలు చేస్తూ గడిపేయండి. మీ జీవితంలో ఎప్పుడన్నా మీ బతుక్కి ప్రజల కోసం బయటకు వచ్చారా? ప్రజల కోసం ఏదైనా పని చేయాలనే తపన మీకుందా? ప్రజల్లోకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకున్నారా? పోనీ ఎవరికన్నా ఏదైనా ఒక హెల్ప్ చేసే మెంటాలిటీయా మీది? నిజంగానే బండ్ల గణేష్ గారు అన్నారని కాదు, కానీ మీ అందరికీ మీరే చెప్పారు మీకు తాగుడంటే ఇష్టం అని. తాగండి, పొద్దున్నే వాగండి, కానీ ఆ వాగుడు ఎదట వాళ్ళ యొక్క మనసును నొప్పించే విధంగా ఉండకూడదు. మీ యొక్క వెకిలి నవ్వు, ముఖం మీద వెకిలి నవ్వు ఉంటుంది కదా, మీ యాక్టింగు మీరు కెమెరాల ముందు చేయండి. బయట చేస్తే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు. రానున్న రోజుల్లో మీకు అనకూడదు కానీ ఎక్కడన్నా కనిపిస్తే దేహశుద్ధి చేసిన ఆశ్చర్యపోవసరం లేదు ప్రకాష్ రాజ్ గారు. భారతదేశంలో ఒకప్పుడు రోజుల్లాగా లేదు. అన్ని మతాలకి, అన్ని కులాలకి మనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. మరి అలాంటి రాజ్యాంగం అంది. కానీ మీలాంటి వాళ్ళు వచ్చి హిందువుల్ని రెచ్చగొట్టి మరి బడితి పూజ చేయించుకునే స్టేజ్కి మీరు వెళ్ళిపోతున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి ఏం జరగబోతుంది అనేది. కాబట్టి మీరు పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు కట్టిపెట్టిన ప్రకాష్ రాజు గారు. ఇప్పుడు జన సైనికులంట ఏ వీడియోలు చేసంట ఎంత కామెడీగా చూడండి. వాడి ఫోన్ తీసుకుని ఏ వీడియోలు చేసి జన సైనికులు ఆ రావణ్ గాడి ప్రైవేట్గా ఏదో ఉన్నట్టుగా ఏదో క్రియేట్ చేశారంట. మరి ఇప్పుడు క్రియేట్ చేస్తే గత 6 నెలలుగా అంతకుముందు ఎప్పటి నుంచో సర్క్యులేట్ అయినాయి ఏంటమ్మా? అతను మాట్లాడిన మాటలు ఏంటమ్మా? మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఆ తులసి చందు, మీరు, ఈ రావణం మీలాంటి వాళ్ళ వలన దేశానికి ఎటువంటి నష్టం లేదు. మీలాంటి వాళ్ళు వ్యాఖ్యల వలన ఏమీ కాదు, దేశం మంచిగా ఉంటుంది. మీలాంటి వాళ్ళకి కరెక్ట్గా ప్రజలే బుద్ధి చెప్తారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. సుప్రీం 6 మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.